క్షేమం ఈనాడు యోచించుమా. బలమైన పెనుగాలి వేచి అలలెంత పై పైకి లేచి, బలమైన పెనుగాలి వేచి అలలెంత పై పైకి లేచి, వలదు భయము నీకెలా, కలడు యేసే నీ తోడు. యేసు మరణించి మరి లేచెను, నిన్ను ప్రేమించి దరిచేచును. యేసు మరణించి మరి లేచెను, నిన్ను ప్రేమించి దరిచేచును. నీ జీవితం విలువైనది ఏనాడు ఏ వరకు, శ్రీ యేసు నామం నీకెంతో క్షేమం ఈనాడు యోచించుమా. కనలేని గమ్యంబు కోరి ఎనలేని కష్టాలు పాలై, కనలేని గమ్యంబు కోరి ఎనలేని కష్టాల పాలై, వనలేని నీ చేతగాగా కలలన్నీ కన్నీటి వదలే, వలదు భయము నీకెలా, కరుణీ యేసు నీ తోడు. యేసు మరణించి మరి లేచెను, నిన్ను ప్రేమించి దరిచేచును. యేసు మరణించి మరి లేచెను, నిన్ను ప్రేమించి దరిచేచును. నీ జీవితం విలువైనది ఏనాడు ఏ వరకు, యేసు నామం నీకెంత క్షేమం ఈనాడు యోచించుమా. దేవునికి మహిమ కలుగుగాక. చక్కటి పాట ఇచ్చినటువంటి పరిశుద్ధాత్మతో మరి పాట బిడ్డలు మరి గిరీష్ తర్వాత ఐజోక్ ఎంతో మాకు సహకరిస్తున్నారు, బిడ్డలతో పరిచయం చేస్తున్నారు. నిజంగా నేను ఎంతగానో అభినందిస్తున్నాను. మరి తల్లిదండ్రులు ఏ విధంగా నేర్పిస్తారో వారు ఆ విధంగా భయభక్తులతో నడవడానికి. ఎందుకంటే బాలుడు నడవలసిన త్రావులన్నట్టు మనం నేర్పించినప్పుడు దాని నుండి తప్పుకోవడం, మరి మొదటి నుంచి కూడా మనం నేర్పిస్తే దాని నుంచి తప్పుకోనే దేవుడికి కలిగిన మరి పాటలు తర్వాత చాలా 10 గంటలుగా వచ్చి 4 పాటలు పాడారు 4 బిడ్డలు. దేవుడికి మహిమ కలిగిన కాక. నేను ఎంతగానో దీవించి ఆశీర్వదించాలని నా యొక్క ప్రార్థన. దేవుడికి వందనాలు చెల్లిస్తున్నాం. మరి ఇప్పుడు మనం సమయానికి వచ్చాం, దాదాపు 12 వస్తుంది. మరి మనం మెయిన్ మెసేజ్ ఉందాం. వాక్యోపదేశాన్ని అందించడానికి మరి దైవజనులు మరి చైతన్య గారు మన మధ్య ఉన్నారు, సేవ చేస్తున్నారు, ఆయా ప్రాంతాల్లో కూడా వాడబడుతున్నారు. మన సంఘాన్ని ప్రేమించి ఎప్పుడు కూడా నాకెంతో మరి చేతులు వాదరుగా మన సేవకుడికి పరిచయం చేయడానికి నాకు అందించి ఆ వారు దేవుడు ఇచ్చినటువంటి నాకు మరి ఎంతో వారి ప్రత్యేకంగా అభినందిస్తాను. మరి ఎప్పుడు చెప్పినా సరే
నో చెప్పరు. నాకు రమ్మన్నప్పుడు ప్రతి ఆదివారం వారు నాకు ఎంతగానో సపోర్ట్గా ఉంది, నన్ను ఎంతగా బలపడుతున్నందుకు దేవుడికి వందనాలు చెల్లిస్తున్నాను. మరి వీరమ్మ గారు బట్టి, మరి మహిళ బట్టి ప్రత్యేక వందనాలు. వీరమ్మ గారికి దేవుడు దీర్ఘాయుసు దేవుడు దయచేయాలని, మంచి ఆరోగ్యం ఇవ్వాలని నా యొక్క ప్రార్థన. మరి వాక్యానికి ముందు మరి వీరమ్మ గారు ప్రార్థన చేస్తారు. అక్కడే కూర్చొని ఉంటే మరి మైక్ అక్కడ తీసుకొస్తారు, పిల్లలు ప్రార్థనలో నడిపిస్తారు వీరమ్మ గారు. కాలం నుంచి జరుగుతున్న ఈ కార్యక్రమంలో మీరే ముందుగా ఉండి ప్రభు నడిపిస్తూ వచ్చారు ఆయన. తండ్రి ప్రభు ఇక్కడ చేరిన భక్తులందరి గురించి ఇస్తూ ఉంటాం. స్థుతులు తండ్రి ప్రభు వారి హృదయాలు నీకెంతో దగ్గరగా పెట్టుకుని నిన్ను ఆరాధించడానికి వచ్చారు ప్రభు. వారి కోరికలు వారి సమస్తము మీరు తెలుసుకుని ప్రభు. దేవాలైనా నీ ఆత్మకము ప్రభు బిడ్డలు ముట్టండి ప్రభు, ముట్టండి. నీ పరిశుద్ధాత్మను ఇవ్వండి ప్రభు. నీ పరిశుద్ధాత్మలో బిడ్డలు మధ్య భాగ్యం అనుగ్రహించండి ప్రభు. అని స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధుడా పరమ వైద్యుడా పరలోకపు తండ్రి, నీ ఘనమైన నామములకు స్తోత్రములు ప్రభు. నాయనాన్ని చేసిన ప్రతి ఒక్కొక్క కార్యాన్ని బట్టి ప్రభానికి స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభు. నాయన కరోనా వల్ల ఎంతో మంది బాగుపడుతుండగా మమ్మల్ని ఏర్పరచుకుని మమ్మల్ని కాపాడుతున్నావు ప్రభు. నీ దయగలిగిన హస్తంలో పెట్టి మమ్మల్ని భద్రపరుస్తున్నావు తండ్రి. మేమందరం ఇంకానూ ప్రభు సజీవ లెక్కలో ఉన్నామంటే అది నీ మంచి, కేవలం నీ కృప, నీ దయ నాయన. నీ స్తోత్రం నాయన, స్తోత్రం. ఏ విధమైన తేడా లేకుండా మేము నివసిస్తున్నాం. సంతోషంగా నిర్వహించడానికి ప్రభు అనుగ్రహించిన విధానాన్ని బట్టి స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభు. ఆయన ఇప్పుడు చేతను మాట్లాడుతున్నా ప్రభా. ఆయన నీ కృపను ఎత్తేయండి, ఆ బిడ్డను మరుగుపరచండి. నేను పరిశుద్ధాత్మతో నింపండి నాయన ప్రభా. ఇక్కడ వచ్చిన వారు ప్రతి వారు నువ్వు పరిశుద్ధాత్మతో నింపబడ్డ వారే తిరిగి వెళ్ళటకు దయచేయండి ప్రభా. నాయన ఈ సంఘాన్ని ప్రభా పెంపు చేయండి నాయన ప్రభా. నాయన స్తోత్రం స్తోత్రం స్తోత్రములు. ఈ రక్షణలో నీకు తీసుకొచ్చినందుకు స్తోత్రములు. మమ్మల్ని నీ ప్రేమతో కాపాడుతున్నందుకు నీకు స్తోత్రములు తండ్రి. స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ముఖ్యంగా నాయన మరలా అడుగుతున్నాను తండ్రి, నీ ఆత్మతో ఆ బిడ్డను అభిషేకించండి. నీ ఆత్మతో అభిషేకించి నీ పరిశుద్ధాత్మతో మాట్లాడి నీ పరిశుద్ధాత్మను ప్రభావ ప్రతి వారికి పంపుటకు ఆ బిడ్డను వాడుకోమని తండ్రి. నీకు స్తోత్రం 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 ప్రభావ. నాయన నాకు అనుగ్రహించిన ఈ అవకాశం బట్టి స్తోత్రములు. మీరు స్థుతించుకునే భాగ్యము అనుగ్రహించినందుకు నీకు స్తోత్రం స్తుతులు తండ్రి ప్రభావ. ఈ కొద్ది ప్రార్థన నా ప్రభుకి రక్షకుడైన యేసుక్రీస్తు మీకు ఎంతో బ్రతిమాలుతూ వేడుకుంటున్నాను తండ్రి. దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. మరి ఈరోజు మరి నూతనంగా వచ్చినటువంటి ఎవరైనా ఫస్ట్ టైం వచ్చినటువంటి ఏం పేరు అక్కడే వెళ్ళాను ప్రార్థన చేస్తాను. ఏం పేరు నన్ను శ్రీనివాస్ ప్రయత్నం చేస్తాను. పరిశుద్ధుడా ప్రేమ గల తండ్రి, దయామయడానికి పాదలతో చూపిస్తాను. ఈ ప్రియకుమారుడు శ్రీనివాసుని బట్టి ప్రత్యేక వందనాలు. ఈరోజు ప్రభు నా తండ్రి మందిరానికి ఈ కుమారుని నడిపించారు. అదే ఆ బిడ్డ ప్రభు ఎందు నిమిత్తమో ఏ ఆశ కలిగి ఏమేమైతే ఆశ కలిగి ఉన్నాడో నా తండ్రి ఆ ఆశలన్నీ కూడా మీరు తీర్చమని ప్రార్థన చేస్తున్నాను. ఆయన ప్రభు ఏవైతే ప్రభు మీ మీద నా తండ్రి ఆనుకొని మీ సన్నిధానానికి వచ్చి ఉన్నారో అట్లన్నీ మీరు తీర్చిదిద్దుమని ప్రార్థిస్తున్నాను. మీ రక్షణలో నడిపించండి. వచ్చినటువంటి బిడ్డలు దీవించి ఆశీర్వదించండి. యేసు పరిశుద్ధ నామములో ఈ ప్రార్థనలు వేడుకున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. కూర్చో. ఓకే మంచిదే. దేవునికి మహిమ కలిగిన దాకా వారి సమయాన్ని మరి దైవజనునికి చైతన్య గారికి సమయాన్ని ఇస్తున్నాను. వారికి మనం ఆహ్వానించాం. సమయాన్ని ఇచ్చిన పాస్టర్ గారికి, అలాగే పాస్టర్ గారికి, మరి ముఖ్యంగా విజయ్కి, కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా దేవునికి మరి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. ఎందుకంటే
నన్ను మరి తన సేవలో వాడుకోవడానికి మరి దేవుడు ఇచ్చిన అవకాశాన్ని బట్టి చాలా వందనాలు. మరి ముఖ్యంగా మరి నేను ఈ పరిచయం మొదలు పెట్టక ముందు మరి మా అమ్మగారు, అలాగే మా బ్రదర్ కవిన్ బ్రదర్ జ్ఞాన్చంద్, మరి స్వరూప, అలాగే మరి వీరు ముగ్గురు కూడా మరి నా కోసం ప్రార్థన చేసేవారు. మరి ప్రార్థన చేసి నేను వాక్యం చెప్పేవాడిని. సో అలాగా నాకు 2 years 2 years ట్రైనింగ్ ఇచ్చారు. ప్రాక్టికల్ ట్రైనింగ్ అన్నమాట. వాళ్ళు ప్రార్థన చేయగానే బైబిల్ తీసుకుని వాక్యం చెప్పేవాడిని. సో నా పరిచయానికి ముందు, వాక్యానికి ముందు మా అమ్మ ప్రార్థన చేయగానే నాకు ఆ విషయం గుర్తొచ్చింది. అలాగే మరి చాలా మంది పాస్టర్లు నన్ను ప్రోత్సహించారు. నారాయణగూడ బాప్టిస్ట్ చర్చ్ నుంచి మరి గోలపల్లి గారు కానీ, అలాగే చాలా మంది పాస్టర్లు కూడా నన్ను ప్రోత్సహించి మరి బైబిల్ ట్రైనింగ్ అంతా అయిన తర్వాత మరి ఈ రోజునే నేను ఇక్కడ నుంచి మరి వాక్యం చెప్తున్నానంటే మరి అందరి ప్రార్థనలు, అందరి జీవనలు ఉన్నాయి. మరి అందరినీ కూడా నేను జ్ఞాపకం చేసుకుని వాళ్ళందరికీ కూడా కృతజ్ఞత చేసుకుంటున్నాను. అయితే ఈ రోజు వాక్యము హెబ్రీయులకు రాసిన పత్రిక 11:4-8. హెబ్రీస్ 11 chapter 4-8 verses. ఎవరైనా చదువుతారా? అయితే ఈ హెబ్రీ గ్రంథంలో ముఖ్యంగా ఇది పౌలు రాసినట్లుగా మనకి మరి కొంతమంది చెప్తారు, కానీ ఎవరు రాశారో అంత క్లియర్ గా లేదు. అయితే ఈ చాప్టర్ లో మెయిన్ గా విశ్వాసం, ఫెయిత్ గురించి ఈ యొక్క చాప్టర్ లో రాయబడినది. విశ్వాసం, క్రిస్టియానిటీ మొత్తం, మన క్రైస్తత్వం అంతా కూడా ఈ ఫెయిత్ మీద డిపెండ్ అయి ఉంటుంది, విశ్వాసం మీద. దేని పట్ల విశ్వాసము? మన ఫ్యూచర్ పట్ల విశ్వాసం, దేవుడి పట్ల విశ్వాసం. ఆ విశ్వాసం దేనికంటే మనం ఆ దేవుడిని ఇప్పుడు మనము పరలోకంలో ఉన్న దేవుడిని మనం చూడలేదు, అయినా సరే మనం విశ్వాసంతో ఆయన సన్నిధికి వస్తున్నాం, విశ్వాసంతో ఆయన ఆలయానికి వస్తున్నాం, విశ్వాసంతో బైబిల్ చదువుతున్నాం, విశ్వాసంతో ఆయనకి ఆరాధన చేస్తున్నాం, ఆయనకి ప్రార్థన చేస్తున్నాం. విశ్వాసం, ఆయన పరలోకంలో ఉన్నాడు, ఆయన మనం చూడట్లేదు ఇప్పుడు, అయినా సరే విశ్వాసంతో మనం వస్తున్నాం. కాబట్టి క్రిస్టియానిటీలో ఏంటంటే విశ్వాసం ఇంపార్టెంట్. ఫెయిత్, దేనికి విశ్వాసం? మనకి చెడు జరుగుతుందని విశ్వాసం కాదు, మనకి ఒక మంచి జరుగుతుందనే విశ్వాసం. మనం అందరం ఇక్కడ ఉన్నామంటే మనకు చాలా కష్టాలు, చాలా ఇబ్బందులు ఉంటాయి. అయితే వాటన్నిటిలో కూడా మనకి విశ్వాసం దేనికి విశ్వాసం అంటే నాకు మంచి జరుగుతుంది, నా కుటుంబ సభ్యులకి మంచి జరుగుతుంది అన్న విశ్వాసంతో మనము దేవుని దగ్గరికి, దేవుని సన్నిధికి మనము వస్తాం. అయితే ఈ యొక్క మరి జీవితంలో మన క్రైస్తవ జీవితంలో, అయితే మనం బాప్టిజం తీసుకున్న తర్వాత, మన కొత్త జీవితాన్ని మనం ఆరంభించిన తర్వాత మనకి కొన్ని హార్డ్షిప్స్, డిఫికల్టీస్, సఫరింగ్స్ వస్తాయి. అంటే కొన్ని కష్టాలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, బాధలు కూడా వస్తాయి. ఇవి అందరికీ వస్తాయి, అలాగే క్రైస్తవులకు కూడా వస్తాయి. అయితే తేడా ఏంటంటే అన్యులు ఎవరైతే ఉన్నారో, లోకంలో ఎవరైతే ఉన్నారో, వాళ్ళకి ఇబ్బందులు వచ్చినప్పుడు వాళ్ళు పాపంలోకి ఇంకా వెళ్ళిపోతూ ఉంటారు. అలాగే క్రైస్తవులకి ఇబ్బందులు వచ్చినప్పుడు వాళ్ళ విశ్వాసం బలపడుతుంది. ఇబ్బందులు వస్తాయి, ఎందుకు వస్తాయంటే దేవుడు ఎలా చేస్తాడు ఇబ్బందులు. దేవుడు ఎలా చేసినప్పుడు ఆ ఇబ్బందులు ఎందుకు వస్తాయంటే మనం ఆయన తట్టు తిరగడానికి, మనం మనుషుల తట్టు తిరగడానికి కాదు, ఆయన తట్టు తిరిగి విశ్వాసాన్ని బలపరచుకోవడానికి. ఆ విశ్వాసం మనలో ఉన్నట్లయితే అసలు ఈ సృష్టి ఎలా క్రియేట్ అయింది, ఈ యూనివర్స్ ఎలా క్రియేట్ అయింది, భూమి ఎలా క్రియేట్ అయింది, మనం ఎలా క్రియేట్ అయినాం, ఇవన్నీ కూడా వాక్యం ద్వారా దేవుడు మనకి తెలియజేస్తాడు. విశ్వాసం గురించి చెప్పినట్లయితే ఏబేలు కయ్యూను చూసినట్లయితే ఏబేలు ఇద్దరు అన్నదమ్ములు. అయితే ఏబేలు ఏం చేశాడంటే ఆయనకి పుట్టిన గొర్రె కాపరి, ఆ గొర్రెకి పుట్టిన ఫస్ట్ గొర్రెని తీసుకొచ్చి దేవుని సన్నిధిలో ఆయన సాక్రిఫైస్ చేశాడు, అర్పణ ఇచ్చాడు. కయ్యూను ఏం చేశాడంటే ఆయన ఫ్రూట్స్ తీసుకొచ్చి ఆయన అర్పణ ఇచ్చాడు.
ఆఫరింగ్ ఇచ్చాడు, దేవుడికి ఆఫరింగ్ ఇచ్చాడు, ఫ్రూట్స్ ఒక ఆయన ఆఫరింగ్ ఇచ్చాడు. రెండో ఆయన ఏబేల్ ఏం చేశాడంటే ఆయన పుట్టిన అది గొర్రెకి పుట్టిన మొదటి గొర్రెలు తీసుకొచ్చి ఆయన దేవుడికి అర్పణగా ఇచ్చాడు. అయితే ఆయన విశ్వాసంతో ఇచ్చాడు. గమనించండి, ఇద్దరు ఇచ్చారు, ఇద్దరు దేవుని సన్నిధికి వచ్చారు, ఇద్దరు అర్పణలు ఇచ్చారు. కానీ దేవుడు అర్పణ గురించి మాట్లాడలేదు. విశ్వాసం, ఏబేలు విశ్వాసంతో ఇచ్చాడు కాబట్టి విశ్వాసాన్ని చూశాడు, ఆయన్ని ఆశ్రయించాడు, ఆయన దీవించాడు. అయితే కయ్యూనికి జెలస్ ఫీల్ అయ్యాడు. జెలస్ ఫీల్ ఏం చేశాడు, ఏబేల్ని చంపేశాడు. కాబట్టి ఈ లోకంలో క్రైస్తవులను చూసి ఈర్ష్యపడేవారు ఉంటారు, క్రైస్తవులను చంపాలని చూసేవారు ఉంటారు. మన వార్తల్లో చూస్తున్నాం, చాలా మంది క్రిస్టియన్స్ ని వేరే దేశాల్లో చంపేస్తున్నారు. ఎందుకు? జెలసీ. దేవుడు వాళ్ళకి ఫేవర్ గా ఉన్నాడు, వాళ్ళని చంపాలి, క్రిస్టియానిటీ నిర్మూలన చేయాలి. కాబట్టి శత్రువులు ఉంటారు. అయితే కయ్యూను ఏబేల్ని చంపేశాడు. కాబట్టి కొంతమంది విశ్వాసులు మరి చెప్పినట్లయితే బైబిల్లో యాకోబు గాని, సాంసోను గాని, రహాబు గాని వీళ్ళందరూ కూడా కొన్ని పొరపాట్లు చేసిన వాళ్ళే, తప్పులు చేసిన వాళ్ళే. కానీ వాళ్ళ పొరపాట్లన్నీ సరిదిద్దుకున్నారు, కరెక్ట్ చేసుకున్నారు. కరెక్ట్ చేసుకుని వాళ్ళు ఏం చేశారంటే దేవుని తట్టు తిరిగి దే స్టార్టెడ్ బిలీవింగ్ గాడ్. దేవుని తట్ల తిరిగి ఆయన దేవుని తట్ల విశ్వాసం పెట్టడం ఆరంభించారు. విశ్వాసం వల్ల జీవితం మనం బతుకున్నామంటే బికాస్ ఆఫ్ ఫెయిత్. వీఆర్ లివింగ్ బికాస్ ఆఫ్ ఫెయిత్. ఆశీర్వాదం, మనకి బ్లెస్సింగ్స్ వస్తున్నాయంటే దట్ బికాస్ ఆఫ్ ఫెయిత్. మనకి మంచి కార్యాలు మనం చేస్తున్నాం ఇతరులకి, లేదా మంచి కార్యాలు మనం పొందుతున్నాం అంటే అది బికాస్ ఆఫ్ ఫెయిత్. కాబట్టి విశ్వాసం యొక్క ఇంపార్టెన్స్ అది. తర్వాత ఈనోకు ఏం చేసి దేవుడి పట్ల చాలా విశ్వాసం ఆయనకి. దేవుడు చెప్పిన మరి దేవుడితో మాట్లాడేవాడు, దేవుడితో సన్నిధి కలిపేవాడు. అంటే మనకు అర్థం అవ్వాలంటే బైబిల్ చదవడం కానీ, ప్రార్థన చేయడం కానీ. కాబట్టి దేవుడితో ఎక్కువ సన్నిధి కలిపినప్పుడు దేవుడే స్వయంగా ఈనోకు దగ్గరకు వచ్చి ఆయనను మహిమగల శరీరం చేసి ఆయనని పరలోకానికి తీసుకెళ్ళాడు. ఈనోకు మరణం చూడలేదు, చనిపోలేదు, మనందరిలా చనిపోలేదు. అయితే తనకున్న ఫ్లెష్ అండ్ బ్లడ్, ఈ శరీరం మహిమగల శరీరం అయిపోయింది. మహిమగల శరీరం ట్రాన్స్ఫార్మ్ అయిపోయింది. ట్రాన్స్ఫార్మ్ అయిపోయింది, చనిపోలేదు, డైరెక్ట్ పరలోకానికి వెళ్ళిపోయాడు. అది విశ్వాసంలో ఉన్న గొప్పతనం. విశ్వాసంతో ఎప్పుడైతే మనం ఉంటామో దేవుడు వస్తాడు. ఎప్పుడైతే విశ్వాసంతో ఆయన సన్నిధిలో ఉంటామో, ఆయనను వెతుకుతామో ఆయన వస్తాడు, ఆయన మనతో పాటు ఉంటాడు. పరలోకం తీసుకెళ్ళడానికి మనకు మంచి ఆశీర్వాద దీవెనలు ఇవ్వడానికి ఆయన రెడీగా ఎప్పుడూ ఉంటాడు. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు ప్లీజ్ గాడ్ వితౌట్ ఫెయిత్. విశ్వాసం లేకుండా దేవుడిని ప్లీజ్ చేయడం చాలా కష్టం. చాలాసార్లు అనుకుంటాం అర్పణ వల్ల అయిపోతుంది, కాదు. కయ్యూను అర్పణ ఇచ్చాడు, కానీ అర్పణ వల్ల దేవుడు ప్లీజ్ అవ్వలేదు. తర్వాత ఈనోకు విషయంలో కూడా చూసినట్లయితే ఆయన విశ్వాసం, ఈనోకు ఒక అర్పణ గురించి మాట్లాడలేదు, ఆయన విశ్వాసం గురించి మాట్లాడుతున్నారు. కాబట్టి మనకు కావాల్సింది దేవుడికి మన విశ్వాసం. ఫస్ట్ ఆయన ఉన్నారని మనం నమ్మాలి, విశ్వసించాలి. వి షుడ్ సీక్ ఎర్నెస్ట్లీ. ఆయనను మనము వెతకాలి. కాబట్టి దేవుణ్ణి మనము వెతకాలంటే మనము ఆయన వాక్యాన్ని ధ్యానించాలి. ధ్యానించినప్పుడు ఆయన వాక్యం ద్వారా మనతో మాట్లాడతారు. అలాగే మరి పాస్టర్ గారు చెప్పినప్పుడు వినాలి, విన్నప్పుడు వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడతారు. మరి నోవా గురించి చెప్పుకుంటే, నోవాహు ఆయన దేవుడు ఆయనకి ఏం చెప్పాడంటే కొండ మీద ఓడని నిర్మించుకున్నాడు. కొండ మీద ఓడని కట్టమన్నాడు. అంటే షిప్ ఎక్కడ, మౌంటైన్ మీద. ఎవరైనా షిప్ ని కోస్ట్ ఏరియాలో కడతారు, కానీ ఆయన కట్టమన్నది ఎక్కడ, కొండ మీద. అయితే నోవా ఏం చేశాడంటే నమ్మాడు. ఓకే దేవా నువ్వు చెప్తున్నావు, నేను నమ్ముతున్నా, నేను కడతా, వెళ్ళి కడుతున్నాడు. ఎన్ని రోజులు కట్టాడు ఆయన? 120 సంవత్సరాలు కట్టాడు. 120 సంవత్సరాలు అంటే ఆయన చెట్టును కొట్టుకుని ఆయనే మొత్తం అంతా షిప్ అంతా ఆయన కట్టుకున్నాడు. అంత టైంని ఆ ప్రజలకు ఇచ్చాడు. చుట్టుపక్కల అందరూ ఆయన చూసి నవ్వుతున్నారు.
ఇదేంటి పిచ్చుడు కొండకి కొండ మీద చిప్పు కడుతున్నాడు, అందరూ చూసి నవ్వుతున్నారు, హేళన చేస్తున్నారు. కానీ ఆయన ఒకటే పట్టించుకోలేదు. ఆయన చెప్తున్నాడు, ఒక డే వస్తుంది, ఒక డే దేవునికి ఉగ్రత వస్తుంది, కాబట్టి ఇప్పుడే మీరు చేసిన పాపాలను ఒప్పుకోండి, రిపెంట్ అవ్వండి, వదిలిపెట్టండి, దేవుని సన్నిధికి రండి చెప్తున్నాడు ఆయన. వాళ్ళు వినట్లేదు, వాళ్ళు మాక్ చేస్తున్నారు, వాళ్ళు హేళన చేస్తున్నారు. 120 సంవత్సరాలు కనిపెట్టాడు దేవుడు. 120 సంవత్సరాలు ఈయన కట్టాడు. 120 సంవత్సరాలు కూడా నోవాహు హి వాస్ ఫెయిత్ఫుల్. ఆయనకి డౌట్ రాలేదు, అయ్యో దేవుడు నన్ను ఒకవేళ యూటర్న్ తీసుకుంటే నా పరిస్థితి ఏంటి అని ఎప్పుడు ఆయన అవిశ్వాసానికి పోలేదు. 120 సంవత్సరాల విశ్వాసంతో ఉన్నాడు. 120 సంవత్సరాలు ఆ మాట దేవుడు చెప్పిన మాట పట్టుకుని అన్ని సంవత్సరాలు కడతానే ఉన్నాడు. అయితే ఒక రోజు వచ్చింది. ఆ రోజుని దేవుడు చెప్పాడు, నోవాహు అన్ని అనిమల్స్ తీసుకో, జంతువులు తీసుకొని మొత్తం క్రియేషన్ అంతా 2 days చెప్పులు తీసుకుంటాడు. మరి నోవాహు కుటుంబానికి సభ్యులందరూ ఎక్కుతున్నాడు, అందరూ ఎక్కారు. ఓడ తలుపులు మూసివేశారు, బంధించేశారు, క్లోజ్ అయిపోయినాయి. అప్పుడు స్టార్ట్ అయింది ఫ్లడ్. అప్పుడు అడుగుతున్నారు బయట నుంచి ప్రజలు, నవ్వు తలుపుతి మేము కూడా వస్తాం, చెప్పింది కరెక్టే, మేము తప్పు చేస్తాం, మా పాపాలు ఒప్పుకుంటున్నాం, తలుపుతి మేము లోపలికి వస్తాం, నీ సన్నిధిలోకి వస్తాం. నవ్వు అంటున్నాడు, లేదు, డోర్స్ క్లోజ్ అయిపోయింది, డోర్స్ క్లోజ్ అయిపోయినాయి, నేను ఇప్పలేను. ఎందుకు క్లోజ్ చేసింది ఎవరు? దేవుడు. కట్టింది నోవాహువే, కానీ ఆ ఓడని రక్షించింది, చేతి ఎత్తుకుని పట్టుకున్నది దేవుడు. ఎన్ని రోజులు? 40 దినాలు. 40 దినాలు ఓడలో ఉన్నాడు. వాళ్ళకి కావాల్సిన అన్ని కూడా సమకూర్చుకున్నాడు ఆయన ఓడలో. 40 దినాలు ఫ్లడ్ వచ్చి మొత్తం అంతా డిస్ట్రాయ్ అయిపోయింది. పాపం అంతా, ఎవరైతే పాపంలో ఉన్నారో వాళ్ళందరూ కూడా చనిపోయారు. దేవునికి ఉగ్రత. కాబట్టి దేవుడు మనకి సమయం ఇచ్చినప్పుడే మనము దేవుని తోటి తిరగాలి. దేవుడు మనకు సమయం ఇచ్చినప్పుడే మారుమనసు పొందాలి, రక్షణ పొందాలి, దేవుని దగ్గర రావాలి, మన పాపాలు ఒప్పుకొని కొత్త జీవితాన్ని మనము స్టార్ట్ చేయాలి. కాబట్టి పాపం అనగానే పల్ల వాళ్ళు పాపం అని చెప్పి చేశారు, మన పాపం చేయలేదని లేదు. బైబిల్ ఏముంది? ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు. కాబట్టి అందరూ పాపం చేసిన వారే. కాకపోతే పాపాన్ని ఒప్పుకుని విడిచిపెట్టి కొత్త జీవితాన్ని విశ్వాసంతో స్టార్ట్ చేయాలి. అలా కాదు, జీసస్ క్రైస్ట్ కాకపోతే వేరే దేవుడు. అందరు జనరల్ గా చూస్తూ ఉంటాం, అందరు దేవుడితో పాటు జీసస్ క్రైస్ట్ బొమ్మ పెట్టి అందరు దేవుడిని పూజిస్తారు, జీసస్ క్రైస్ట్ కూడా పూజిస్తారు. నేను ఈ దేవుడు కాకపోతే ఆ దేవుడు, ఆ దేవుడు కాకపోతే ఈ దేవుడు. కాబట్టి అలా యూటర్న్ తీసుకుందాము. మన ఫెయిత్ఫుల్ గా ఈ మనిషి కాకపోతే ఇంకో మనిషి ఇలా అనుకున్నామంటే మాత్రము దేవుడి దగ్గర అది దేవుడి దగ్గర ఒకటే దేవుడు. కాబట్టి ఆ దేవుడిని మనం విశ్వసించాలి, ఆ దేవుడిని మనం నమ్ముకోవాలి. ఆ దేవుడు కాకపోతే ఇంకో దేవుడు ఎవరు లేరు, నరకమే. సాధారణ ఇంకో దేవుడు ఇస్ గాడ్ ఆఫ్ వరల్డ్, అంతే. ఈ లోకానికి దేవుడు శాతానే, నరకమే. కాబట్టి అక్కడ యూటర్న్ ఉండదు. ఇక్కడ అబ్రహాం ఒకే విశ్వాసాన్ని దేవుడు టెస్ట్ చేశాడు. అబ్రహాము కూడా విశ్వాసం ఉంది. దేవుడు చెప్పాడు, నీ కొడుకుని నాకు సాక్రిఫైస్ చేయి, అర్పించే, నీ కొడుకు కావాలన్నా. ఓకే ఫైన్. మేబీ అని అనుకున్నాడేమో, నేను గదులు చంపేస్తే మళ్ళీ గదులు అనుకున్నాడేమో, మనకు తెలియదు. తీసుకెళ్ళిపోయాడు కొడుకుని. కొడుకు అడుగుతున్నాడు, నాన్న ఎక్కడ తీసుకెళ్తున్నావు? మనం కొండకి వెళ్తున్నాం కదా, దేవుడికి ఆరాధన చేయడానికి వెళ్తున్నాం కదా, బలి పశువు ఉండాలి కదా, గొర్రె ఉండాలి కదా. అబ్రహాం అంటాడు, గాడ్ విల్ ప్రొవైడ్, హీ విల్ ప్రొవైడ్. ఆయన చూసుకుంటాడు, ఆయన ఇస్తాడు. మన పని ఆయన వెళ్ళమన్నాడు, మనం వెళ్తున్నాం. కాబట్టి ఆ దినాల్లో మరి వాహనాలు లేవు, బండులు లేవు. గాడిద మీద మరి ఒక పర్వణం గాడిన తీసుకుని ఈయన నడుచుకుంటే వెళ్ళాడు అక్కడ దాకా, వెళ్ళి కొండెక్కాడు. ఎందుకు వెళ్తున్నాడు కొండని? కుమారుడిని బలి అర్పించడానికి. కరెక్ట్ గా మరి అదంతా అరేంజ్ చేసుకున్నాడు. బలి ఏమంటారు, బలి కూడా సాక్రిఫైస్ ఇవ్వడం అరేంజ్ చేసుకున్నాడు. దాని కట్టెల మీద మరి కుమారుడు పెట్టాడు, కట్టెత్తాడు. దిగని దేవత అంటుంది అబ్రహాం. కాబట్టి ఈ విశ్వాసాన్ని దేవుడు టెస్ట్ చేస్తున్నాడు. మన విశ్వాసాన్ని దేవుడు టెస్ట్ చేస్తాడు. కొన్నిసార్లు చాలా ఇబ్బందులు వస్తూ ఉంటాయి. దేవుడు ఏదో చెప్తాడు, పని చేస్తూనే ఉంటాం, కానీ మనకు అందులో ఇబ్బందులు వస్తూ ఉంటాయి. అదే దేవుడు నాకు ఈ పని చెప్పాడు కదా, దేవుడి పని చేస్తున్నాం కదా, నాకు ఎందుకు ఇబ్బంది వస్తుంది అనుకుంటాం. కానీ ఆ ఇబ్బందిలోనే దేవుడు మన ఫెయిత్ ని టెస్ట్ చేస్తాడు. నీకు ఎంత ఫెయిత్ ఉంది?
కాబట్టి ఆ సాక్రిఫైస్ ఇవ్వాల్సిన అవసరం అబ్రహాంకి లేదు. ఇమీడియట్ గా అక్కడ ఒక గొర్రెపిల్ల ఉంటుంది, ఆ గొర్రెపిల్లని చూపిస్తాడు దేవుడు. ఆ గొర్రెపిల్లని మరి అబ్రహాం సాక్రిఫైస్ చేసి మరి సంతోషంగా ఇద్దరు తల్లి ఫాదర్ అండ్ సన్, తండ్రి కుమారులు ఇద్దరు కూడా కొండకి ఇంటికి వెళ్ళిపోతారు. కాబట్టి మరి అబ్రహాము ఈజ్ కాల్డ్ ఫాదర్ ఆఫ్ మెనీ నేషన్స్, లేకపోతే ఫాదర్ ఆఫ్ ఆల్ హూ బిలీవ్, ఫాదర్ ఆఫ్ మెనీ నేషన్స్. ఆ పేరు ఆయనకి ఎందుకు వచ్చిందంటే ఆయన యొక్క విశ్వాసం అంత గొప్ప విశ్వాసం. ఈ రోజుల్లో మనము మన పిల్లల్ని కానీ అబ్బాయిని కానీ అమ్మాయిని కానీ 10 మంది చెప్పి దేవుడు పాస్టర్ కానీ దేవుని వాక్యంగా చెప్తే ఇమీడియట్ గా బైబిల్ మూసేసి 4 రోజులు పక్కన పెట్టేస్తాం. ఎందుకంటే మనము అంత అంత ఆ యొక్క టెస్ట్ కి మనం రెడీ కాం. కానీ అబ్రహాం యొక్క ఫెయిత్ అలాంటి విశ్వాసం. అయితే యేసుక్రీస్తు ప్రభు వారు ఒక కథ చెప్పాడు. ఆ కథలో ఏంటంటే లూకా సువార్త 16:19-24, లూక్ 16 చాప్టర్ 19-24 చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభు వారు ఒక గొప్పవాడు గురించి కథ చెప్పారు. ఒక గొప్పవాడు అంట, ధనికుడు, మన దగ్గర చాలా డబ్బు ఉందంట. అయితే తన ఇష్టానుసారంగా పాపంలో బతికాడంట. డబ్బంతా కూడా వేస్ట్ చేశాడు. ఆయన డబ్బుని వేస్ట్ చేశాడు, పాపంలో బతికాడు ఒక గొప్పవాడు. ఇంకొకటి ఒక పేదవాడు ఉన్నాడంట, బెగ్గర్. పేదవాడు నీతిమంతుడు. పేదవాడు నీతిమంతుడు. గొప్పవాడు పాపాత్ముడు, పేదవాడు నీతిమంతుడు. ఇద్దరికి మరణం వచ్చింది, ఇద్దరు చనిపోయినారు. చనిపోయినప్పుడు ఈ గొప్పవాడు నరకానికి వెళ్ళాడు. ఈ పేదవాడు అబ్రహాం దగ్గరికి వెళ్ళాడు. ఈ కథ ఎవరు చెప్పారు? జీసస్ క్రైస్ట్. అంటే దేవుడు స్వయాన దేవుడు ఏం చెప్తున్నాడు? అబ్రహాము పరలోకంలో ఉన్నాడు. అబ్రహాము పరలోకంలో ఉన్నాడు. ఎవరు చెప్పింది కాదు, జీసస్ క్రైస్ట్ చెప్తున్నాడు. పరలోకంలో పలానా వ్యక్తి ఉన్నాడని చెప్పి పేరు అక్కడ మెన్షన్ అవుతుంది. ఎందుకని పేరు మెన్షన్ అయిందంటే ఆయనకున్న విశ్వాసం అట్లాంటి. ఈరోజు దేవుడి పట్ల మన విశ్వాసం మనకి ఉన్నట్లయితే, అబ్రహాం వంటి విశ్వాసం మనకు ఉన్నట్లయితే, ఆయనలాగా మనము నీతిమంతులుగా మనం జీవించడానికి రెడీ అయినట్లయితే, ఈ లోకంలో మనం పేదవారమే. ఎందుకంటే ఈ లోకం మంది కాదు, ఈ లోకం మంది పేదవారు. ఈ లోకంలో మనం పేదవారం అయి ఉండొచ్చు, కానీ అబ్రహాం దగ్గరికి వెళ్తాం, ఆయన ఉన్న పరలోకానికి వెళ్తాం. అది యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్తున్న వాగ్దానం. అయితే మన యూట్యూబ్ లో చూసాను, ఒక ఆయన చెప్తున్నారు, అన్యులు మన క్రిస్టియన్స్ ఉద్దేశించి, క్రిస్టియన్స్ ఈ లోకంలో ఏది ఎంజాయ్ చేయరు, పరలోకంలో అనుకుంటారు అనుకుని ఈ లోకంలో పరలోకానికి సిద్ధపడతారు. ఇప్పుడున్నది ఏది ఎంజాయ్ చేయరు, పరలోకానికి వెళ్తారు. సో పరలోకంలో అంత మంచిగా ఉంటే బతకడం ఎందుకు, చచ్చిపోవడం చచ్చిపోయి పరలోకానికి వెళ్ళిపోవడం అక్కడ హ్యాపీగా ఉంటాడు, ఇక్కడ బతుకుతున్నాం అని చెప్పి ఆయన కామెంట్ చేస్తున్నాడు క్రిస్టియన్స్ మీద. ఇక్కడ నిబంధనలు ఉన్నాయి కదా, సంప్రదిస్తున్నారు కదా, మీరు ఎందుకు సంప్రదిస్తున్నారు? చనిపోవడం అంటున్నాడు. దేవుని ఉద్దేశం మనం చనిపోవడం కాదు. దేవుడు క్రియేట్ చేసిన మనల్ని చనిపోవడానికి కాదు. దేనికి క్రియేట్ చేశాడు ఆయన? మనము ఆయన్ని వర్షిప్ చేయడానికి, ఆయన్ని ఆరాధన చేయడానికి, ఆయన అడుగుజాడలో నడుచుకోవడానికి, ఆయన పట్ల మనం విశ్వాసం పెట్టడానికి, అందుకోసం మనం క్రియేట్ చేశాడు. అంతేగాని మనం ఇక్కడ చచ్చిపోయి అక్కడికి వెళ్ళి అక్కడ సంతోషం ఉండడానికి కాదు. అట్లా అని ఇక్కడ పాపాలు చేసుకుని ఇక్కడ సంతోషం ఉండమని కాదు. కాబట్టి ఒక క్రైస్తవుడు ఈ భూమి మీద ఉన్నాడంటే ఈజ్ హావింగ్ వన్ పర్పస్. ఒక క్రిస్టియన్ పర్పస్, మనకు ఒక పర్పస్ ఉంది. మన పర్పస్ ఏంది? మన కుటుంబ సభ్యుల కోసం ప్రార్థన చేయడం, లేదా మన కుటుంబ సభ్యులని రక్షణలోకి తేవడం, మన ఇరుగు పొరుగు వాళ్ళని రక్షణలోకి తేవడం, మనకు తెలిసిన వాళ్ళందరికీ సువార్త చెప్పడం. కాబట్టి అందరినీ కూడా వీలైనంత వరకు కూడా దేవుళ్ళలోకి నడిపడానికి, వారి కోసం ప్రార్థన చేయడానికి, మరి వారి సువార్త చెప్పడానికి, వారికి వీలైతే మంచి కార్యాలు మనం వాళ్ళకి చేయడానికి దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు, సెపరేట్ చేశాడు. అంతేగాని ఈ వరల్డ్లీ ప్లెజర్స్ ఎంజాయ్ చేయడానికి కాదు. అయితే మనకు కావాల్సిన దేవుడు అనుగ్రహిస్తాడు. ఆయన చిత్తానుసారంగా మనకు కావాల్సిన కూడా ఆయన సమయానుసారంగా ఆయన అనుగ్రహిస్తాడు. కాబట్టి అబ్రహాము మరి సమస్తము కూడా విడిచిపెట్టి దేవుడితోటి నడవడానికి ఆయన సిద్ధపడ్డాడు. ఆయన
ఎటువంటి పాపము చేయలేదు. ఈ ఒబేడ్ గాడ్. అయితే దేవుడు అబ్రహాముని నడిపించాడు, ప్రొటెక్ట్ చేశాడు. అలాగే మరి ఆ ప్రామిస్ ల్యాండ్ కూడా ఆయనకి ఇచ్చాడు. ఇజ్రాయెల్ కూడా, మరి ఇజ్రాయెల్ ప్రాంతంలో కూడా ఆయన ఉన్నాడు. మరి విశ్వాసం ద్వారానే ఆయన భార్య సారా, ఆమెకి ఒక బిడ్డ పుట్టాడు. ఎప్పుడు? యవన కాలంలో కాదు, ముసలి కాలం. ఏజ్ అయిపోయిన తర్వాత కూడా పుట్టాడు. కాబట్టి అది విశ్వాసంలో ఉన్న విశ్వాసం. తర్వాత ఇస్సాకు గురించి మాట్లాడినట్లయితే, ఇస్సాకు ఇద్దరు కుమారులు, యాకోబు, ఇషావు. యాకోబు ఏం చేశాడంటే, తండ్రి దీవించినప్పుడు ఇసావుకు రావాల్సిన బ్లెస్సింగ్ ని యాకోబు దొంగిలిస్తాడు. సరే, ఏదేమైనా ఇసాకు మరి యాకోబుకి బ్లెస్ చేస్తాడు. ఆ బ్లెస్సింగ్ యాకోబుకి ఉంటుంది. యాకోబు దగ్గర నుంచి ఆయన బ్లెస్ చేసింది యోసేపు, ఆయన కుమారుడు యోసేపు. సో ఇక్కడ ఏం చెప్పని చూసినట్లయితే, తండ్రి తన కుమారుడిని బ్లెస్ చేయడం ఇదొక ఆనవాయితీగా చూస్తూ ఉంటాం. కాబట్టి మరి యాకోబు జోసెఫ్ని బ్లెస్ చేశాడు. ఏమని బ్లెస్ చేశాడు? నేను పుట్టింది మొదలుకొని నేటి వరకు ఎప్పుడు నన్ను పోషించునో ఆ దేవుడు, అనగా సమస్తమైన కీడు నుండి నన్ను తప్పించు దూత. కాబట్టి ఆయన బ్లెస్సింగ్ చదవడానికైతే ఆదికాండం చదవండి. ఆదికాండము 48:15-16 వరకు చదవండి. ఆదికాండము 48, 15, 16. అతడు యోసేపును దీవించి నా పితరులైన అబ్రహాము ఇస్సాకులు ఎవని ఎదుట నడుచుచుందురో ఆ దేవుడు నేను పుట్టినది మొదలుకొని నేటి వరకును ఎవడు నన్ను పోషించును ఆ దేవుడు అనగా సమస్తమైన కీడులో నుండి నన్ను తప్పించి దూత ఈ పిల్లలను ఆశీర్వదించును గాక. నా పేరును చదవండి. అబ్రహాము ఇస్సాకులను నా పితరుల పేరుకు వానికి పెట్టబడును గాక, భూమి యందు వారు బహుగా విస్తరించును గాక అని చెప్పాను. భూమి యందు వారు ఎప్పటి నుంచి? నేను పుట్టిన మొదలుకొని. కాబట్టి మనం పుట్టిన మొదలుకొని ఇప్పటి వరకు మనల్ని పోషించేది ఎవరు? మనం మనుషుల పేర్లు చెప్తాం, మా కుటుంబ సభ్యులు అంటాము, లేకపోతే ఆఫీసులో పేర్లు చెప్తాం. కానీ మనల్ని పోషించేది మన కుటుంబ సభ్యులు కాదు, మనకి జీతం ఇచ్చే మనం పనిచేసే చోట వాళ్ళు కాదు. మనల్ని పోషించేది ఎవరంటే దేవుడు. మనకి ఆహారం కావాలంటే దేవుడికి తెలుసు ఎక్కడి నుంచి ఇవ్వాలో ఆహారం. ఆ రోజుకి ఆహారము ఎక్కడి నుంచి ఇవ్వాలో దేవుడికి తెలుసు. ఆ రోజుకి ఆహారం అక్కడి నుంచి వస్తుంది. ఎందుకంటే ఆయన పుట్టించిందే, మనం పుట్టించిందే ఆయన. తర్వాత సమస్త కీడుల నుండి ఆయన తప్పించు. మన కీడులు ఉంటాయి, అందరికి కీడు ఉంటుంది. కీడు లేని మనిషి ఉంటాడు, అందరికి కీడు ఉంటుంది. మనకున్న కీడు నుంచి మనకి తప్పించే దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు ఉంటారు. చాలాసార్లు కీడు రాగానే మనం చేసే ఫస్ట్ పని ఫోన్ చేస్తాం, ఆత్మీయకి ఫోన్ చేస్తాం, నాకు కీడు వచ్చింది, నాకు ఈ ప్రాబ్లం వచ్చింది, మంచిది. కానీ మన కీడు రాగానే మనం రక్షించేది ఎవరు? బైబిల్ ఏం చెప్తుంది? దేవుడు రక్షిస్తాడు. కాబట్టి మనం కీడు రాగానే మనం ఫస్ట్ అప్రోచ్ అవ్వాల్సింది దేవుడిని అప్రోచ్ అవ్వాలి. జనరల్ గా సర్వసాధారణంగా మనము దేవుడిని అప్రోచ్ కాదు. కీడు రాగానే ఫస్ట్ మనకి క్లోజ్ గా ఉన్న వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళని సంప్రదిస్తాం, నాకు కీడు వచ్చింది, ఏం చేయమంటారు. గమనించండి, లోకం వెళ్ళే తీరు వేరు, దేవుని పిల్లలు విశ్వాసులు వెళ్ళే తీరు వేరు. వాళ్ళ మార్గం వేరు, వీళ్ళ మార్గం వేరు. లోకం ఇచ్చే అడ్వైజ్ వేరు, దేవుడు ఇచ్చే అడ్వైజ్ వేరు. కాబట్టి మనం లోకం ఇచ్చే అడ్వైజ్ మనం ఫాలో అయినప్పుడు లోకం ఏం అడ్వైజ్ ఇస్తుందంటే, మరేం పర్లేదు, మీరు పాపంలోకి రండి, మీరు వెల్కమ్, పాపంలోకి ఎప్పుడైనా మీరు రండి, సాతాండో రావదాండో, పాపం చేయడానికి ఎప్పుడు పాపం చేస్తూనే ఉంటాడు. డిసైడ్ చేసుకోవాల్సిన మనం పాపంలోకి ఇప్పుడు వెళ్తున్నామా, దేవుని కట్టే ఉంటున్నాం, దేవుని అడ్వైస్ తీసుకుంటున్నామా, దేవుని మోసం తీసుకుంటున్నాం. అది ప్రతి ఒక్క క్రైస్తవుడు, ప్రతి ఒక్క విశ్వాసి ఎప్పటికప్పుడు ఆయన తను పరిశీలన చేసుకోవాలి, ఎగ్జామిన్ చేసుకోవాలి. కాబట్టి ఈ కీడు అనేటువంటిది క్రిస్టియన్స్ కి వస్తుంది, అందరికీ వస్తుంది, మనుషులందరికీ వస్తుంది. కాకపోతే క్రిస్టియన్స్
ఎప్పుడైతే క్రైస్తవులు యేసుని నమ్ముకున్న వారు ఎవరైతే ఉంటారో వారికి కీడు వచ్చినప్పుడు వారు దేవుని చెడ్డ తిరగాలి, దేవుడి పట్ల విశ్వాసం పెట్టాలి, వాళ్ళ విశ్వాసం దృఢపడాలి. తరువాత ఈ యాకోబు కుమారుడు మరి లియా ఉంటే లియా కుమారుడు లేవి, లేవి కుమారుడు కోహాత్ కుమారుడు అమ్రాం కుమారుడు మోసే. కాబట్టి మోషే చూసినట్లయితే మోషే కూడా విశ్వాసం ద్వారానే మరి దేవుని కోసము దేవుని ప్రజల కోసము సఫర్ అవడానికి రెడీ అయిపోయినాడు. మోషేకి దేవుడు చెప్పాడు, మోషే నువ్వు వెళ్ళాలి, నువ్వు పని చేయాలి, ఇది నువ్వు చేయాల్సిన పని. ఈ వాజ్ ప్రిపేర్ అయిపోయాడు. ఓకే దేవా, నేను ఈ పని చేయడానికి నేను రెడీగా ఉన్నాను. అది తన కష్టం పడడానికి రెడీ అయ్యాడు, ఆయన పని చేయడానికి రెడీ అయ్యాడు. కొన్నిసార్లు దేవుడు చెప్తాడు, నువ్వు పలానా చోట వర్క్ చెప్పాలి, పలానా చోట వెళ్ళాలి, వర్క్ చెప్పాలి. కాబట్టి మనం రెడీగా ఉన్నాం వెళ్ళడానికి. మోషే రెడీగా ఉన్నాడు. మరి మోషే తను ఈ లోకంలో కావాలంటే తను ఎంజాయ్ చేయొచ్చు, పాపం ఎంజాయ్ చేయొచ్చు, లేదా పాపం సమయం గడపచ్చు. కానీ అలాంటి నిర్ణయం అని తీసుకోవాలి. దేవుడు కంపెల్ చేయలేదు మోసెస్, కంపల్సరీ చేయాలి అని చెప్పి చచ్చిపోతామని చెప్పి కండిషన్ పెట్టలేదు. మోషేకు చేయాలి అంతవరకే. ఇమీడియట్ గా వాక్యాన్ని తీసుకున్నాడు, లేదు ఎస్ గాడ్ ఐ విల్ డూ దిస్, నేను నీ కోసం ఈ పని నేను చేస్తాను అని తను డిసైడ్ చేసుకున్నాను. కాబట్టి ఈ కాలింగ్ మనందరికీ కూడా ఎప్పుడు దేవుడు ఇస్తానే ఉంటాడు. ఎందుకంటే మనము కృపాగడిలో ఉన్నాం కాబట్టి ఇప్పుడు కూడా మనందరికీ ఆ కాలింగ్ ఉంటుంది. నా పని చేయడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? పాపాలు విడిచిపెట్టి నూతన జీవితాన్ని స్టార్ట్ చేయడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఆఫరు ఇప్పుడు దేవుడు ఎప్పుడు మనకి ఇస్తానే ఉంటాడు. ఆ కాలింగ్ ఎప్పుడు ఇస్తానే ఉంటాడు. సమయం ఇంకా ఉన్నది. ఇప్పుడే మనము దేవుని తట్టు తిరిగి, అవును దేవా నేను రెడీగా ఉన్నాను నీ పరిచయం చేయడానికి, లేదా ఈ పాపాన్ని విడిచిపెట్టడానికి, నూతన జీవితాన్ని స్టార్ట్ చేయడానికి నేను రెడీగా ఉన్నానని చెప్పి మనము సిద్ధపడతామా? లేదంటే లేదు దేవా నేను ఈ వారం పాపం చేస్తాను, వచ్చే వారం చూసుకుంటాను, పోస్ట్ చేస్తాను. మోస్ట్లీ అలా చెప్పలేదు. ఎస్ గాడ్ ఐఎమ్ రెడీ, నేను సిద్ధంగా ఉన్నాను. అయితే మోషే ఒక బిగ్గెస్ట్ మెరికల్ చూశాడు. ఆ మెరికల్ ఏంటంటే మరి దేవునికి ప్రజలు తీసుకొని తను ఎర్ర సముద్రం వైపు వెళ్ళినప్పుడు ఎర్ర సముద్రము 2 పాయలు అయిపోయింది. ఎర్ర సముద్రము 2 పాయలు అయిపోయింది. 2 పార్ట్స్ అయిపోయింది ఒక సీ. సముద్రం అంటే మామూలుగా మనం సముద్రం దగ్గరికి వెళ్ళి మోకాల్లోకి పెడితేనే భయం వేస్తుంది. మనకి సముద్రం మధ్యలోకి వెళ్ళిపోయేసరికి మీరు మరి చూసుకుంటుంటారు బొమ్మల్లో, పిల్లలు బొమ్మలు కూడా పెట్టారు. చూసినట్లయితే ఆ వాటర్ ఇంత ఎత్తు ఉన్నది, వాటర్ చాలా ఎత్తు. ఆ వాటర్ మధ్యలోంచి వాళ్ళు నడుస్తున్నారు. గమనించండి, మోషే అహరోను మరి దేవుని యొక్క ప్రజలను తీసుకుని ఎర్ర సముద్రం దాటుతున్నాడు. ఎర్ర సముద్రం 2 పాయలు అయిపోయింది. ఎర్ర సముద్రం మీద వాళ్ళు దేవునికి థ్యాంక్స్ చెప్పుకుంటూ, దేవునికి స్తోత్రం చెప్పుకుంటూ వాళ్ళు పోతున్నారు. పోయారు, అవతలకు చేరారు. చేరిన తర్వాత గమనించాల్సింది ఏంటంటే వాళ్ళకి విశ్వాసం ఉంది. ఓకే, దేవుడు మమ్మల్ని లీడ్ చేస్తున్నాడు, దేవుడు మాతో పాటు ఉన్నాడు. వాళ్ళు సముద్రంలో నడుస్తున్నారు. ఓకే, ఇన్ ద సీ, సముద్రం మధ్యలో నడుస్తున్నారు వాళ్ళు. విశ్వాసంతో తెలియదు. మనకి నిజంగా సముద్రం మునిగినా సరే నడవడానికి భయం అవుతుందేమో, కానీ వాడు నడిచాడు. వెనక వస్తున్నారు, ఈజిప్షియన్స్ వస్తున్నారు, ఫరో రాజు వస్తున్నాడు. గమనించండి, ఇలా దగ్గరికి వెళ్ళిన తర్వాత ఫరో రాజు కూడా అందులోకి ఎంటర్ అయ్యాడు. అందులో ఎంటర్ అయినా సరే ఫరో రాజుకి సైనికులు కానీ వాళ్ళ మనుషులకి కానీ వాళ్ళకి అర్థం కాదు ఏంటంటే, అరే వాళ్ళ దేవుడు సముద్రాన్ని 2 పాయలు కానీ విడగొట్టాడు అన్న విషయాన్ని గమనించలేకపోతున్నారు. మీకు అర్థమైందా? విశ్వాసం. వాళ్ళకి ఫెయిత్ లేదు, వాళ్ళు మెరికల్ అనుభవిస్తున్నారు. చూడండి, వాళ్ళు కూడా దేర్ ఆల్సో పార్ట్ ఆఫ్ ద మెరికల్. ఆ మెరికల్ లో వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళు కూడా ఎంటర్ అయ్యారు, వాళ్ళు అనుభవిస్తున్నారు మెరికల్. కాకపోతే వాళ్ళలో ఫెయిత్ లేదు. వాళ్ళ ఉద్దేశం ఏంటి? క్రిస్టియన్స్ ని చంపాలా, వాళ్ళని ఏదో ఒకటి చేయాలి, వాళ్ళని తిట్టాలా, కొట్టాలా, చంపాలి, ఏదో ఒకటి నాశనం చేయాలి, వాళ్ళు దేవుని ప్రజల్ని నాశనం చేయాలి, అది ఉద్దేశం వాళ్ళకి. విశ్వాసం లేదు, దేవుని పట్ల విశ్వాసం లేదు. దేవుని ప్రజలు అటు చేరుకున్నారు. వీళ్ళందరూ సముద్రం మధ్యలో ఉన్నారు. సముద్రం మధ్యలో ఉండగానే వాళ్ళకి విశ్వాసం లేదు కాబట్టి దేవుడు ఆ సముద్రాన్ని మూసేశాడు. సో విడిగొట్టిన సముద్రము మళ్ళీ మూసుకుపోయింది.
మూసుకుపోయేసరికి ఏమైంది, వాళ్ళందరూ సమాజం అయిపోయారు, చనిపోయారు. ఎర్ర సముద్రంలో చనిపోయారు. ఎర్ర సముద్రం గురించి మీరు యూట్యూబ్ లో చూడండి. ఆ సముద్రం గురించి ఇప్పుడు అర్థం కావట్లేదు, ఇప్పుడు కూడా అర్థం కావట్లేదు. వాళ్ళకి ఆ భూమిలో ఏముందో, అది ఏంటి ఆకర్షణ శక్తి ఏముందో వాళ్ళకి అర్థం కావట్లేదు. ఎందుకు అలా అయిపోతుంది? కాబట్టి